చిన్న ర్యాబిట్ హృదయంలో పుట్టిన క్రిస్మస్. చలికాలం మొదలైంది. మంచుతో కప్పబడిన ఈ అడవిలో చిన్న చిన్న ఇళ్లలో ర్యాబిట్స్ ఆనందంగా జీవిస్తున్నారు. క్రిస్మస్ పండుగ దగ్గరపడటంతో అడవి మొత్తం వెలుగులతో మెరిసిపోతోంది. కాని ఈ ఆనందం మధ్యలో ఒక చిన్న ర్యాబిట్ మాత్రం ఒంటరిగా కూర్చుని ఉంది. అతని పేరు బెన్నీ. చేతిలో పాత స్కార్ఫ్ పట్టుకుని ఆలోచనల్లో మునిగిపోయాడు. బెన్నీ బాధను గమనించిన అమ్మ ర్యాబిట్ అతన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది. ఆ మమకారం బెన్నీ హృదయానికి ఓ ధైర్యం ఇచ్చింది. అమ్మ మాటలు విన్న బెన్నీ ఇతరులకు సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఒక వృద్ధ ర్యాబిట్కు కట్టెలు తెచ్చి ఇచ్చాడు. చిన్న ర్యాబిట్స్తో కలిసి క్రిస్మస్ క్యారల్స్ పాడాడు. చలిలో వణుకుతున్న పక్షికి ఆహారం పెట్టాడు. ఆ రాత్రి ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం మెరిసింది. బెన్నీ చుట్టూ మృదువైన వెలుగు అలుముకుంది. అది యేసు పుట్టిన ప్రేమ సందేశంలా అనిపించింది. అప్పుడే బెన్నీ అర్థం చేసుకున్నాడు. క్రిస్మస్ అంటే బహుమతులు కాదు, ప్రేమ, దయ, సహాయం ఇవే నిజమైన క్రిస్మస్. చిన్న ర్యాబిట్ హృదయంలో పుట్టిన క్రిస్మస్.